పాత డ్రెస్ తోటి మనకు ప్లాజో పాయింట్ ఏ విధంగా కటింగ్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పాత డ్రెస్ ఈ విధంగా ఉంది కదా, ప్లాజో పాయింట్ కోసం ఇట్లా వచ్చేసి పొడవు వచ్చేసి 20 తీసుకోవాలి. ఇట్లా వెడల్పు వచ్చేసి 20 కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నుంచి ఇక్కడ వరకు 8 తీసుకోవాలి. 8 ఇక్కడ మార్క్ పెట్టేసుకొని మనకు మలవడానికి ఒక 2 ఇంచెస్ ఇక్కడ మలుస్తాం కదా, మలిసి ఎలాస్టిక్ వేసుకుంటాం 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 తీసుకోవాలి. ఈ నుంచి వరకు 8 ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఇందులో రౌండ్ అప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కింది పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 తీసుకోవాలి. 9 ఇక్కడ మార్క్ పెట్టేసి ఈ విధంగా గీసుకోవాలి. ఇట్లా గీసుకొని కట్ చేసుకోవాలి. ఇది పొడవు వచ్చేసి 8 తీసుకోవాలి. 9 తీసుకోవాలి. 9 తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని 4.5 సంక్ వచ్చి ఇది నెక్ వచ్చేసి 2, ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసి 4 తీసుకొని చెస్ట్ వచ్చేసి 8, ఇందుకు వచ్చేసి 7.5 ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనకు కింద అనేది ఇట్లా విధంగా కుచ్చులకు క్లాత్ తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఇట్లా కింద కుచ్చులకు ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుచ్చులు వస్తుంది. కటింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీన్ని భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలి. భుజాలు జాయింట్ చేసుకునే ముందు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఈ బ్యాక్ పార్ట్కు మనకు ఉక్సుల పట్టికి కాజల పట్టికి ఒక 2 ఇంచెస్ మనకు ఇక్కడ నుంచి వరకు 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాక మనము ఈ విధంగా క్లాత్ కట్ చేసుకున్నాం. ఇది ఇట్లా ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకొని దీన్ని ఉంటకు తిప్పేసుకొని ఈ విధంగా మలుచుకోవాలి.
ఈ విధంగా మలుచుకొని ఇట్లా కుట్టు పెట్టేసుకోవాలి. తర్వాత భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక మనకు ఇక్కడ సెంటర్లో చిన్నగా ఒక ప్లేట్స్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. సెంటర్లో ఇట్లా ఈ సైడ్ పెట్టేసుకోవాలి. ఈ నుంచి ఈ వరకు ఒక 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత మనకు ఇది ఉంది కదా, దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మలుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి. 2 సైడ్ ఇదే విధంగా కుట్టాలి. నెక్కు వచ్చేసి మనం గల్లపట్టి వేసుకోవాలి. నెక్కుకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మన కింది పార్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా కుచ్చులకు ఇట్లా ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ తీసుకొని ఇట్లా కింద మలుచుకొని ఈ విధంగా కుచ్చుల మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు ఈ నుంచి వీటికి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనము ఈ విధంగా పెట్టేసుకొని సైడ్కి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. టాప్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పాయింట్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, మనం పాయింట్ వచ్చేసి ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చూడండి, ఇక్కడ డ్రెస్ కాబట్టి మనకు కింద ఇట్లా ఫోల్డ్ చేసి వచ్చింది. ఫోల్డ్ చేసి వస్తే మనకు అవసరం లేదు. ఫోల్డ్ చేయకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఫోల్డ్ చేసి వచ్చింది కాబట్టి ఇక్కడ స్టిచ్చింగ్ అవసరం లేదు. దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని సీదాగా తీసుకోవాలి. ఈ విధంగా సీదా తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా ఈ విధంగా మలుచుకోవాలి. ఫస్ట్ మలుచుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ మధ్యలో ఈ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. ఇట్లా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ గ్యాప్ అనేది ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆపేసుకోవాలి. దీన్ని ఇలా ఒక 1 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోవాలి. తీసుకొని మనకు సరిపడంత మనం ఇందులో పెట్టేసుకొని సరిపడంత తీసుకొని మిగతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ కదా, తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ని ఇక్కడ నుంచి వరకు క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు బేబీ ప్లాజో టాపు ఈ విధంగా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము పక్కనున్న బెల్ ఐటమ్స్ని క్లిక్ చేయండి.